యాజ్ ఏ ఆడిటర్గా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంటు 500 రూపాయల నోట్లు కూడా రద్దు చేయండి అంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని అసలు ఎలా చూడాలంటారు? ఇది రాజకీయ కోణంలో చూడాలంటారా, లేదంటే కనుక సమాజ కోణంలో చూడాలంటారా? ఇది రాజకీయ కోణం ఏం కాదండి. ఇది ఆయన చెప్పింది కరెక్టే. ఇప్పుడు చెప్పిన మాట కాదు. మీకు గుర్తుందో లేదో, డిమానిటైజేషన్ టైంలో తర్వాత 2000 నోట్లు రద్దు చేసినప్పుడు అప్పుడే అన్నాడు ఆయన. అప్పుడు యాక్చువల్గా డిమానిటైజేషన్ ఒక రకంగా కొంతమేర సపోర్ట్ చేసి, ఇది రద్దు చేసినప్పుడు 2000 రూపాయలు రద్దు చేసి వేరే రద్దు చేసినప్పుడు 500 కూడా ఎందుకు ఉంచారు అని అప్పుడే అన్నాడు. దాన్ని నిన్న ఒక ముఖ్యమంత్రిగా నిన్న కడప మహానాడులో చెప్పడం అనేది కొంచెం హైలైట్ అయింది. అది కరెక్ట్ అభిప్రాయమే. ఎందుకంటే మీరు 2000 నుంచి 500 ఉంచడం అనేది, తీసి 500 ఉంచడం అనేది అగైన్ ఇట్ విల్ కాజ్ ఫర్ బ్లాక్ మనీ. ఈ ఎలక్షన్లో కానీ వాటిలో కానీ ఎక్కువ పంచడానికి ఇప్పుడు 2000 తగ్గిన తర్వాత డబ్బులు ఏదైనా చేర్చాలంటే కట్టలు వేసుకుని పోవాల్సి వస్తుంది. 500 కూడా తీశారు, 100 రూపాయలకు వచ్చిందనుకోండి, కొంత దాని ఇంపాక్ట్ ఉంటుంది. అది మంచి ఐడియా అని ఆయన ఆ రోజుల్లోనే చెప్పాడు. అంటే అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఒకవైపు లిక్కర్ స్కామ్ పరిణామాల్లో ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వటాన్ని రాజకీయ కోణంలో చూడొచ్చు కదా మరి? అది నేను ఇందాక చెప్పాను కదా, ఆయన అంత ముందు అభిప్రాయమే చెప్పాడు. లిక్కర్ కుంభకోణం అనేది వాళ్ళకి మెయిన్ తగులుకునేది ఏంటంటే, అసలు డిజిటల్ తీసేసి ప్రతి వాళ్ళు అనేది ఏంటంటే, చివరికి చిన్న కూరగాయల వాళ్ళు కూడా డిజిటల్ ఫోన్పేలు వాడుతూ ఉంటే, మేము ఇప్పుడు ఆడిటర్స్ కదా, మేము రిటర్న్ ఫైల్ చేస్తుంటే మాకు అకౌంట్ కాపీలు తెమ్మంటే ఒక్కొక్కరు చిన్న వాళ్ళు పెద్ద ఇన్కమ్ లేని వాళ్ళు కూడా అకౌంట్ కాపీలు 100-200 పేజీలు తీసుకొస్తున్నారు. సో దానికి ఏం చేసినారు, గవర్నమెంట్ ఏఐఆర్ఎస్ అనే సిస్టమ్ పెట్టేసి దాని మూలంగా మేజర్ ట్రాన్సాక్షన్ మొత్తం మాకు ఇస్తుంది కాబట్టి సరిపోతుంది. అట్లా చిన్న వాళ్ళే అంత ట్రాన్సాక్షన్స్ 10 రూపాయలు 20 రూపాయలు కూడా మీరు ఈవెన్ బెగ్గర్స్ కూడా పెడుతున్నారు. నేను మంచి చూశాను, బెగ్గర్స్ కూడా ఫోన్పే పెట్టినప్పుడు నువ్వు అసలు అంత పెద్ద గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఎట్లా వచ్చింది? గవర్నమెంట్ చేయాల్సింది పోయి గవర్నమెంట్ పైన సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయండి, మీరు బ్లాక్ మనీ అవాయిడ్ చేయాలి, క్యాష్ కరెన్సీ ఉండకూడదని చెప్తూ ఉంటే గవర్నమెంట్ చేసే పని డిజిటల్ లేకుండా చేసిందంటే చాలా అత్యంత దారుణం. అత్యంత ఎట్లా అంటే ఎట్లా చెప్పాలంటే ఒక కరప్షన్ అనమాట. అది ప్లాన్డ్ ఫర్ బ్రైబింగ్ అండ్ అన్అఫిషియల్ మనీ. ఇక్కడ వాళ్ళు చేస్తున్న వాదన ఏంటంటే, అసలు మేము లిక్కర్ సేల్సే తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తే మాకు లంచాలు ఎలా వస్తాయి అంటూ మరి జగన్మోహన్ రెడ్డి అంటే టీం కానీ వాళ్ళు చేస్తున్న మరి ప్రచారం, మరి దాన్ని ఎలా చూడాలంటారు? లిక్కర్ తగ్గించడానికి ప్రయత్నాలు చేశారా అంటే ఎవరేం చెప్పినా నమ్మాలా ఏంటి? అందరూ లిక్కర్ ఏం చేశారు, ముందేమో మద్యపాన నిషేధం అని, తర్వాత మద్యపానం విపరీతంగా అది తీసేస్తానని చెప్పేసి విపరీతంగా షాపులు పెట్టి గవర్నమెంటే బిజినెస్ చేసేటట్టు చేసేసి ఆయన చెప్పింది కూడా చేసింది కూడా కంప్లీట్గా. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఇతను మూర్ఖుడు చెప్పింది చేస్తాడనే ఒక అభిప్రాయం కామన్ మ్యాన్ అంటే మాలాంటి వాళ్ళకి తెలుసు, కానీ కొంతమంది చిన్న వాళ్ళు అనుకునేవాళ్ళు. కంప్లీట్ డీవియేషన్ జరిగింది కదా, అతను చెప్పింది ఒకటి చేసింది ఒకటి. మన ఎలక్షన్స్లో అతను ఎక్కడ తగ్గించడానికి ట్రై చేశాడు, దానిలో డబ్బులు సంపాదించడానికను గవర్నమెంట్ కాకుండా సొంత డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్లాన్ చేశాడు. వీళ్ళందరినీ కసిరెడ్డిని, విజయసాయిరెడ్డి వీళ్ళంతా కలిసి ప్లాన్ చేసింది. ఎట్లా ప్లాన్ చేశారు? వాళ్ళ ఓన్ కోసం కాదు, వీళ్ళ ఓన్ కొంత అయితే అక్కడ అన్యాయం చేసిన పనులు అనమాట. జగన్ దగ్గర చూసిన ప్లాన్స్ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. ఇంకా చాలా ఉంది జరగాల్సిన ఇన్వెస్టిగేషన్, బయటకు రావాల్సిన పాయింట్స్ కూడాను. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈడీ రంగంలోకి దిగే అంత పెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిందనుకోవచ్చు అంటారా? అది లిక్కర్ ద్వారా. ఏమండి, కేజ్రీవాల్ ఆఫ్టర్ ఆల్ 100 కోట్లు, అది ఇంకా ప్రూవ్ అయిందో లేదో తెలియదు, మొత్తం మీద బ్యాంక్ అకౌంట్లో 100 కోట్లు ఏదో ఉన్నది, అది ఇదని చెప్పి ఎన్నాళ్ళు జైల్లో పెట్టి పెద్ద ఎలక్షన్స్లో కూడా అతను పార్టిసిపేట్ చేయకుండా వచ్చి బయటకు వచ్చాడు. ఈ స్కామ్ ఉంది. ఆ స్కామ్ ఎంత చెప్పండి? ఈ మధ్యకాలంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగి ఉండొచ్చు, కానీ 2014 నుంచి ఇవాళ వరకు ఈ 10 ఇయర్స్లో 11 ఇయర్స్లో జరిగిన అతిపెద్ద స్కామ్ అది 100 కోట్లు అయితే, ఇది అఫీషియల్గానే 3000 కోట్లు ఏమో చెప్తా ఉన్నారు. ఇంకా రేపు పొద్దున్న చాలా ఎక్కువ అమౌంట్ బయటకు వచ్చేస్తుంది. అది మరి దాన్నే ఈడీలో అరెస్ట్ చేసిన తర్వాత దీనిలో చేయటం వల్ల అనేది అది ఇదే ఉంది. దానికంటే పెద్ద కేసే కదా. దీని కనుక సరిగా ఈడీ టేకప్ చేయకపోతే అక్కడ మొరాలిటీ ఉండదు. ఆ కేజ్రీవాల్ కేసులు ఇది వెరీ స్మాల్ కేసు కంపేర్ టు ది జగన్ కేసు.
అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే వాళ్ళేం తప్పు చేశారు, నాకు ఓఎస్డీగా ఒకళ్ళు, నాకు ఇంకొకళ్ళు వచ్చి సెక్రటరీగా పనిచేయడమే తప్ప, ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే జరుగుతుంది అంటున్నారు కదా సార్. మరి రెడ్ బుక్ అంటే ఎవరైనా ఒక డైరీ రాసినట్టు రాసుకుంటారు, తప్పులు ఒప్పు రాసుకోవడంలో తప్పు లేదుగా. ఏదైనా జరిగినప్పుడు ఇట్లా జరిగిందని చెప్పి అక్రమాలు జరిగినాయి కాబట్టి వాళ్ళ మీద వాళ్ళని గుర్తుంచుకుంటామని చెప్పి మనమైనా చేసుకుంటాం. లైఫ్లో ఏమైనా బ్యాడ్ ఈవెంట్స్ జరిగినా కానీ గుడ్ ఈవెంట్స్ జరిగినా కానీ దాన్ని ఏం చేయాలని చెప్పి గుర్తుంచుకోవడం చేసుకుంటాం. అలాగే రెడ్ బుక్ అతను ప్రిపేర్ చేశాడు. ఇది నాట్ అన్కాన్స్టిట్యూషనల్ ఆర్ అన్లాఫుల్. మీరు ఏమైనా కావాలంటే కంటెన్షన్ చేయండి, మీరు కోర్టుకి వెళ్ళండి. ఇప్పుడు వాళ్ళే సడన్గా వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయట్లేదు కదా, మిమ్మల్ని మీరే తప్పించుకుంటున్నారు, ముందుగానే యాంటిసిపేటరీ బెయిల్స్ అడుగుతున్నారు. కారణం ఏంటంటే మీకే గిల్టీ ఫీలింగ్ ఉంది. అది పట్టుకుంటే మనం ఏ సమాధానం చెప్తామో, వాళ్ళ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఇది దొరుకుతామని చెప్పి భయం ఉంది. అంతేగాని ఇప్పుడు సడన్గా పోయి చంద్రబాబు నాయుడు కానీ ఎలక్షన్ అక్కడ ప్రచారంలో ఉంటే రాత్రి పోయి నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసే సందర్భం కాదు కదా ఇది. ప్రతి వాళ్ళ టైం ఇస్తున్నారు, మీరు కోర్టుకి వెళ్ళొచ్చు. యాంటిసిపేషన్ ఇప్పుడు గవర్నమెంట్లు వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ ఉండగానే అరెస్ట్ చేసేది ఏమీ లేదు, అది కూడా చేయట్లేదు. ఇట్ ఈస్ చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఇదిలో ఉన్నది. మీరు తప్పులు చేసి గిల్టీ ఫీల్ అవుతూ నాకే సంబంధం లేదు ఎలా కుదురుతుంది? వాళ్ళు విచారించండి, వాళ్ళు ఏం చెప్తారు. ఇప్పుడు ఆయన ఎవరు ఉన్నాడు కదా చార్టర్డ్ అకౌంటెంట్, వాళ్ళ మీ విజయసాయిరెడ్డి కాదు, విజయసాయిరెడ్డి ఒకటి, అతను మొత్తం ప్లానరు. ఈ మధ్య కర్ణాటక అతను గోవింద బాలాజీ మీ కంపెనీలో డైరెక్టరు. మీ కంపెనీ డైరెక్టర్గా చేసినప్పుడు మీ కంపెనీకి అంటుకోకుండా ఎలా ఉంటుంది? ఆ కంపెనీ ఓనర్స్ ఎవరు? నువ్వు, నీ ఆవిడ. చెప్పనండి. ఇప్పుడు మీకు ఒక కంపెనీలో డైరెక్ట్ అయిన తర్వాత, ఇప్పుడు సత్యం కంప్యూటర్లో ఒక రామలింగరాజు ఇది చిన్న అలిగేషన్స్ వచ్చిందని చెప్పి, చిన్న అలిగేషన్ ఇటంతో పోలీసు వచ్చిందని చెప్పి కంపెనీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అలాంటిది నువ్వు ఒక డైరెక్టర్ అయి ఉండి నీ కంపెనీలో డైరెక్టర్ చేసిన దానికి, నీ కంపెనీలో డైరెక్టర్ అయి ఉండి అతను ఏమైనా గవర్నమెంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా దే నక్సెస్ బిట్వీన్ ద లిక్కర్ స్కామ్ అండ్ యువర్ కంపెనీ. అంటే ఆ కంపెనీ మాది కాదు, 51% షేర్లు ఆల్రెడీ మేము అమ్మేసాం, ఇప్పుడు మా పేరు మీద లేదు, మాకు ఆ కంపెనీకి సంబంధం లేదనే వాదన కూడా తెర మీద తీసుకొస్తున్నారు కదా సార్. ఏ కంపెనీకి? భారతీయ సిమెంట్స్కి మాకు ఏం సంబంధం అనే ఒక వాదన తీసుకొస్తున్నారు కదా వైసీపీ నాయకులు. భారతీయ సిమెంట్సే కాదు, ఇది కూడా ఉంది కదా. భారతీయ సిమెంట్స్ ఏం చేశారు? ఇప్పుడు రాజకీయాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు తప్పుకునేదాన్ని షేర్స్ వాళ్ళ చుట్టాలుగా వాళ్ళకు మారుస్తారు. అవన్నీ సంబంధం లేదనేది తర్వాత సంగతి. మీరు టెక్నికల్గా రిజిస్టర్ కంపెనీస్ పోయి నేను డైరెక్టర్ కాదు, మాకు షేర్లు 14% ఉన్నాయి, 15% చెప్పడం చాలా ఈజీ. కానీ అక్కడ లోపలికి ట్రాన్సాక్షన్ జరిగిన సందర్భంలో ఎలా ఉంది ఇవాళ సంగతి కాదు కదా. ఆ స్కామ్ జరిగినప్పుడు ఎవరెవరు డైరెక్టర్సు, ఎవరు షేర్ హోల్డర్సు, ఎవరు ఇది, అది ఎవరి ప్రమేయం లేకుండా ఒక డైరెక్టర్ వచ్చేసి ఇక్కడ పెట్టారంటే మీరు లేకపోతే అతను ఇక్కడ ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు? అవన్నీ కంపల్సరీగా వాళ్ళు ఇప్పుడు జరిగే ఇన్వెస్టిగేషన్ అంతా అన్నీ జరిగి అన్నీ ప్రూవ్ చేసి చిన్నగా వాళ్ళ చేత చెప్పించే వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి అన్నీ బయటకు వస్తాయండి. ఇదేం లిక్కర్ స్కామ్ అంతా బయట పెడుతుంది జగన్. విజయసాయిరెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడుకి లొంగిపోయాడు, అమ్ముడు పోయాడు అనే మాట అయితే వాడుతున్నారు కదా సార్. మరి ఎందుకు లొంగిపోతాడు? అప్పుడు అతను ఏదో ఇష్టం లేక నిన్న మొన్నటిదాకా నువ్వే దేవుడివి, అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం చేసింది అతను ఢిల్లీలో కూర్చొని ఆడిటర్ తెలివితేటలతోటి అతను చేసింది. వెరీ ఇంటెలిజెంట్ ఫెలో. అంటే ఆ మేధా సంపత్తిని బ్యాడ్గా ఉపయోగించి ఉండొచ్చేమో కానీ వితౌట్ విజయసాయిరెడ్డి ఈ కుడ్ నాట్ బికమ్ చీఫ్ మినిస్టర్. అది వెల్ నోన్ ఫ్యాక్ట్. అంతేగాని ఇప్పుడు నీకు ఇష్టం లేదని వాడిని విమర్శిస్తున్నావు తప్పితే మీ మొత్తం కిడ్పోకో దగ్గర నుంచి, ఆ కంపెనీలు పెట్టిన దగ్గర నుంచి, షెల్ కంపెనీలు పెట్టిన దగ్గర నుంచి చేసింది మీ నాన్న దగ్గర నుంచి చేసింది మొత్తం అతనే కదా. అతనంటే సంతకాలు ఏమి పెట్టకుండా అంటున్నాడు, తప్పించుకుంటున్నాడు. అతను తెలివితేటలతో నాదేమీ లేదు వీళ్ళు చేశారని చెప్పి అతను మెటీరియల్గా అతను నాకేం తెలియదు అన్నట్టుగా అమాయకంగా చేస్తున్నాడు తప్పితే తెలివితేటలతో బతుకుతాడు అతను. అంతేగాని అతను చేసిందే అతను నిలబడి దాకా నీకు సపోర్ట్ చేసినాడే కదా. ఇవాళ బయటికి వెళ్ళాడు చంద్రబాబుతో ఏ పాయింట్లో అతను ఏకీపిస్తాడు? చంద్రబాబుతో కనుక వచ్చాడంటే చంద్రబాబు చాలా మైనస్ అవుద్ది. చంద్రబాబు తీసుకోడు. ఎందుకంటే పొరపాటున జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, కిడ్ప్రో కేసు స్ట్రాంగ్ కేసు, ఆ కేసు మొత్తం ఇదైపోద్ది. అందువల్ల ప్రతి రాజకీయ పార్టీ అతనికి విజయసాయిరెడ్డి కూడా దూరంగా ఉండాల్సిందే. దూరంగా ఉంటేనే హానెస్ట్గా ఉంటుంది పార్టీలకి.